నమస్తే. ఈ రోజున అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం గురించి మనం తెలుసుకుంటున్నాం మిత్రమా. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఐఓసి ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగగా ఒలింపిక్స్ను పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ పోటీలో పాల్గొంటాయి. ఇవి సాధారణంగా ప్రతి 4 ఏళ్లకొకసారి జరుపుతారు. లింగం, వయస్సు, క్రీడాకారుల సామర్థ్యం అనే వివక్షత లేకుండా అందరూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడము ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో 33వ క్రీడలు 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్లో జరిగాయి. అమెరికా 126, చైనా 91తో మొదటి 2 స్థానాలలో నిలవగా భారత్ 1 రజతం, 5 కాంస్యాలు నెగ్గి మొత్తము 6 పతకాలతో 71వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్ క్రీడలు క్రీస్తు పూర్వము 776 నాటివి. గ్రీసులోని ఒలింపియాను వీటికి పుట్టినిల్లుగా పేర్కొంటారు. అప్పట్లో వీటిని జ్యూస్ దేవుడి గౌరవార్థము మతపరమైన వేడుకగా ప్రతి 4 ఏళ్లకొకసారి నిర్వహించేవారు. క్రీశకము 393 వరకు ఇవి జరిగినట్లు చరిత్రక ఆధారాలున్నాయి. అయితే యుద్ధాలు, ఇతర కారణాల వల్ల ఇవి నిలిచిపోయాయి. ఫ్రెంచ్ చరిత్రకారుడు బారన్ పియారీ మరియు కుబెర్టిన్ ఒలింపిక్స్ క్రీడలను పునరుద్ధరించాలని భావించి 1894 జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసిని ఏర్పాటు చేశారు. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896 ఏప్రిల్ 6 నుంచి 14 వరకు గ్రీసులోని ఏథెన్స్లో జరిగాయి. 1948లో స్విట్జర్లాండ్లో జరిగిన ఐఓసి 42వ సమావేశంలో ఏటా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధునిక ఒలింపిక్ చరిత్రలో 33వ క్రీడలు 2024 జూలై 26న నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్లో జరిగాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు పూర్వము 776 నాటివి. గ్రీసులోని ఒలింపియాను వీటికి పుట్టినిల్లుగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనము ఫ్రెంచ్ చరిత్రకారుడు బారన్ పియారీ కుబెర్టిన్ ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలని భావించారు. ఇవి ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇవి ముఖ్యమైనవి మిత్రమా. అదేవిధంగా 1948లో స్విట్జర్లాండ్లో జరిగిన ఐఓసి 42వ సమావేశంలో ఏటా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రమా. థ్యాంక్ యూ.